జనరల్ ఎలక్షన్‌లో భాగంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ పీఓ గారు ఫిల్ చేయాల్సినటువంటి కొన్ని ఫార్మ్స్ గురించి చూద్దాం. పీఓ గారు ఫిల్ చేయాల్సినటువంటి ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ముందు రోజు సాయంత్రమే అన్నిటికీ సంబంధించి రాసేసుకొని ఉంటే నెక్స్ట్ రోజు మనకి పోలింగ్ మధ్యలో సమయం దొరికినప్పుడల్లా, తీరిక సమయం దొరికినప్పుడల్లా కొంత వరకు కంప్లీట్ చేసుకుంటూ ఉంటే ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేసుకోవడం చాలా తేలికవుతుందనమాట. సో పీఓ గారు మొత్తం మీద పోలింగ్ ప్రాసెస్ బిఫోర్ పోల్ డే దగ్గర నుంచి రిసీవింగ్ కౌంటర్లో మెటీరియల్ ఇచ్చేంత వరకు కూడా ఆయన ఫిల్ చేయాల్సినటువంటి ఫామ్స్ ఏంటి అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం. ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రిసైడింగ్ ఆఫీసర్ పీఓ గారు పూరించాల్సినటువంటి ఫామ్స్ చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్. దాన్ని మనం అనెక్సర్ 5 అని చెప్పేసి అంటాము. అది మనకి ఇచ్చినటువంటి హ్యాండ్ బుక్లో పేజీ నెంబరు 100 to 105 వరకు ఉంది. దీన్ని పీఓ గారు పార్లమెంట్కి, అసెంబ్లీకి 2 కాపీలు 1+1 ఇవ్వాల్సి ఉంటుంది. దానిలో పార్ట్ 1 అనేది ఏదైతే ఉందో అది తప్పనిసరి. పీఓ గారి రిపోర్ట్లో పార్ట్ 1 అనేది తప్పనిసరి. ఇక పార్ట్ 2 వచ్చేసరికి అవసరమైతేనే మనం రాసి దీన్ని సెక్టర్ ఆఫీసర్కి ఇస్తాము. ఎందుకంటే రీప్లేస్మెంట్ ఈవీఎం ఏవైతే ఉన్నాయో వాటిని రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తే మనం పార్ట్ 2 రాస్తాం అనమాట. ఒకవేళ రీప్లేస్మెంట్ లేకపోతే ఈ పార్ట్ 2 ఏదైతే ఉందో దాన్ని మనం నిల్ రిపోర్ట్ రాసి పీఓ గారు సైన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ పార్ట్ 3 ఏదైతే ఉందో ఆ పార్ట్ 3 కూడా మరి కంపల్సరీ. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 4 ఏదైతే ఉందో అది కూడా అవసరమైతేనే. ఇక్కడ కూడా మనకి రీప్లేస్మెంట్కి సంబంధించి ఏమైనా చేస్తే రాస్తాము. చేసి అప్పుడు దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అది మనం సెక్టర్ ఆఫీస్ గారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఏమి రీప్లేస్మెంట్ మనం చెయ్యకపోతే అక్కడ నిల్ రిపోర్ట్ రాసి పీఓ గారు సైన్ చేస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ పార్ట్ 5 ఏదైతే ఉందో ఇది కూడా అవసరమైతేనే రాస్తాము. ఒకవేళ ఇది రాయాల్సి వస్తే దీనికి సంబంధించినటువంటి రాసిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది మనం సెక్టర్ ఆఫీసర్ గారికి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ పీఓ రిపోర్ట్లో ఖచ్చితంగా పీఓ గారు ఫిల్ చేయాల్సినటువంటి పార్ట్స్ వచ్చేసరికి పార్ట్ 1, పార్ట్ 3 కంపల్సరీ అనమాట. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో పార్ట్ 2, పార్ట్ 4, పార్ట్ 5 ఏవైతే ఉన్నాయో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఎప్పుడు అంటే మన ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో అవి రీప్లేస్ చేసినప్పుడు మాత్రమే ఆ సందర్భంలో మాత్రం ఫిల్ చేయాల్సి ఉంటుంది. మిగతా సందర్భాల్లో ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 99% ఇవి మనకి రావు. అక్కడ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఫిల్ చేసి పీఓ గారు మిగతా అన్ని నిలిపెట్టేసి సైన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి డిక్లరేషన్ బై ప్రిసైడింగ్ ఆఫీసర్ అనెక్సర్ నెంబర్ 6. పీఓ గారి యొక్క డిక్లరేషను ఇది మనకి అనెక్సర్ 6లో ఉంది. పేజీ నెంబర్ 106 నుంచి 14 వరకు ఉంది. దీనిలో పార్ట్ 1 ఏదైతే ఉందో అది తప్పనిసరి. నెక్స్ట్ పార్ట్ 2 ఏదైతే ఉందో అది అవసరమైతేనే. ఇక్కడ కూడా మనకి రీప్లేస్మెంట్కి సంబంధించి పార్ట్ 3, పార్ట్ 4 ఈ రెండు కూడా తప్పనిసరి. అంటే పీఓ గారి డిక్లరేషన్ ఏదైతే ఉందో అది 4 భాగాలుగా ఉంటుంది. 4 భాగాల్లో పార్ట్ 1, పార్ట్ 3, పార్ట్ 4 ఖచ్చితంగా అందరూ ఫిల్ చేయాల్సిందే. రీప్లేస్మెంట్ ఉంటేనే పార్ట్ 2 ఫిల్ చేస్తాము. లేకపోతే ఇన్ఫర్మేషన్ రాసి నిల్ రిపోర్ట్ రాసి కింద సిగ్నేచర్ చేస్తే సరిపోతుంది. ఈ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఇది కూడా పార్లమెంట్కి ఒక కాపీ, అసెంబ్లీకి ఒక కాపీ 1+1 ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకా ముఖ్యమైనది ఇంకొకటి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ. అంటే పీఓ గారి డైరీ. ఇది వచ్చేసరికి మనకి అనెక్సర్ నెంబర్ 7లో ఉంది. హ్యాండ్ బుక్లో మనకి పేజీ నెంబర్ 112 నుంచి 114 వరకు ఉంది. ఇది తప్పనిసరి. దీంట్లో మనం పార్ట్ 1, పార్ట్ 2 అలా ఏమీ లేదు. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ అనేది హార్ట్ లాంటిది కాబట్టి దీన్ని ఖచ్చితంగా అన్నీ కూడా ఫిల్ చేయాల్సిందే. ఇవి కూడా 2 కాపీలు పార్లమెంట్కి ఒకటి, అసెంబ్లీకి ఒకటి ఇవ్వాలి. నెక్స్ట్ తర్వాత ఫామ్ 17C బాగా అతి ముఖ్యమైన వాటిలో సబ్మిట్ చేయాల్సిన వాటిలో ఫామ్ 17C ఒకటి. దాంట్లో పార్ట్ 1 అకౌంట్ ఆఫ్ ఓటర్స్ రికార్డెడ్. ఇది కూడా ఖచ్చితంగా ఫిల్ చేయాల్సిందే. దీన్ని కూడా పార్లమెంట్కి ఒకటి, అసెంబ్లీకి ఒకటి ఫిల్ చేయాలి. దీని యొక్క జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉన్నాయో, అటెస్టెడ్ కాపీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏజెంట్లకు ఇవ్వాలి. ఎందుకంటే మన పిఎస్ పరిధిలో నమోదైనటువంటి ఓట్లకు సంబంధించినటువంటి రికార్డ్ ఇది. తర్వాత విజిట్ షీట్. ఈ విజిట్ షీట్ అనేది కూడా తప్పనిసరి. బిఫోర్ పోల్ కానీ, డ్యూరింగ్ ద పోల్ కానీ, పోలింగ్ సెంటర్ నుంచి, స్టేషన్ నుంచి మనం వెళ్ళేంత వరకు కూడా మన పిఎస్ని కనుక ఎవరైనా విజిట్ చేస్తే వారికి సంబంధించిన డీటెయిల్స్ రాసేదాన్ని మనం విజిట్ షీట్ అంటాం. పార్లమెంట్కి ఒకటి, అసెంబ్లీకి ఒకటి రాస్తాము. ఎవరు లేకపోతే నిల్ రిపోర్ట్ రాసి సైన్ చేసి ఇస్తాం మనం. చెక్ మెమో ఫర్ ప్రిసైడింగ్ ఆఫీసర్. అలాగే ప్రిసైడింగ్ ఆఫీసర్ గారి యొక్క చెక్ మెమో ఇది మనకి అనెక్సర్ 10లో ఉంది. పేజీ నెంబర్ 122 నుంచి 123 వరకు. ఇది కూడా 1+1 అసెంబ్లీకి ఒకటి, పార్లమెంట్కి ఒకటి. నెక్స్ట్ 7th వన్ వచ్చేసరికి రిసిప్ట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఎలక్షన్.
అనెక్సర్ 22 పేజ్ నెంబర్ 135 136లో ఉంది. ఇవి కూడా అసెంబ్లీకి ఒకటి, పార్లమెంట్కి ఒకటి. ఇక క్లోజ్ ఆఫ్ పోల్ ఒకసారి ప్రొసీజర్ చూస్తే పోల్ క్లోజింగ్ సమయంలో ప్రొసీజర్ మనకి 63లో ఉంది. అసలు పోల్ ఏదైతే ఉందో అది ముగియటానికి ముందు మనకి నిర్దేశించిన సమయం వచ్చేసరికి 6 గంటలు. అయినప్పటికీ కూడా ఇంకా 6ంటికి కూడా ఇంకా వరుసలో కనుక ఎవరైనా ఉంటే వారికి సీరియల్ నెంబర్ వేసినటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు యొక్క ఇనీషియల్ వేసినటువంటి వైట్ పేపర్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గేట్ దగ్గర నుంచి వెనక నుంచి ఇచ్చుకుంటూ వస్తాం మనం. ఎందుకంటే 6 అయ్యేసరికి క్యూలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకునే అవకాశం మనం కల్పించాలి. ఇది పిఓ డైరీ ఐటమ్ 20Aలో రాస్తాము. దీని తర్వాత మనం మెన్షన్ చేస్తాము, అంటే ఇచ్చామా ఇవ్వలేదా అని చెప్పేసి. ఇదంతా అయిపోయిన తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సమక్షంలో 2 కంట్రోల్ యూనిట్స్ యొక్క క్లోజ్ బటన్ నొక్కి ఈవీఎంలో కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉందో దాని యొక్క డిస్ప్లే మనం పరిశీలిస్తాం. తర్వాత కంట్రోల్ యూనిట్ డిస్ప్లేలో కనిపించే పోల్ క్లోజ్ టైం డేట్ వివరాలని వారి యొక్క డైరీ ఐటమ్ 20Bలో, అంటే క్లోజ్ చేసిన తర్వాత ఈవీఎంలో మనకి డేటు టైము అవి డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ డిస్ప్లే అయ్యేటువంటి క్లోజింగ్ టైం ఏదైతే ఉందో అవి ఆ డేటు వివరాలని డైరీలో 20 కాలంలో బి దాంట్లో రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్లో ముగింపులో రాస్తాము. నెక్స్ట్ అదేవిధంగా పార్లమెంట్కి అసెంబ్లీకి సంబంధించినటువంటి 2 కంట్రోల్ యూనిట్లో చూపినటువంటి టోటల్ పోల్డ్ ఓట్స్, మనకి టోటల్ పోల్డ్ ఓట్స్ కూడా కనబడతాయి. వాటి సంఖ్య ఏదైతే ఉందో దాన్ని ఫామ్ 17C, ఇది కూడా మనం 2 కాపీలు ఇస్తాము. 1+1 అసెంబ్లీకి ఒకటి, పార్లమెంట్కి ఒకటి. పార్ట్ 1లో ఐటమ్ 6 ఏదైతే ఉందో ఆ ఐటమ్ 6 ఎదురుగుంటా రాస్తాము. నెక్స్ట్ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్లో చివరి ఓటర్ ఎవరైతే ఉన్నారో అతను ఓటు వేయినప్పుడు అతని వివరాల కింద అడ్డంగా 2 ఎర్రగీతలు గీసి, మనం ఆల్రెడీ అంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం మనం. లాస్ట్ ఓటర్ ఎవరైతే ఉన్నారో వారి కింద 2 లైన్స్ డ్రా చేసి పోలింగ్ క్లోజింగ్ టైం ఏదైతే ఉందో అది రాసి, డేట్ రాసి, దాని కింద ప్రిసైడింగ్ ఆఫీసరు, నెక్స్ట్ అట్లాగే 17Aకి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పిఓ గారు ఎవరైతే ఉన్నారో, పోలింగ్ ఆఫీసర్ 2 ఎవరైతే ఉన్నారో ఆయన, మరియు పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క సంతకాలు చేయించాలి. తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ముగింపు సమయంలో చివరి ఓటర్ ఎవరైతే ఉన్నారో అతని కోసం మనం కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ బటన్ నొక్కాక లాస్ట్ ఓటర్ ఎవరైతే ఉన్నారో అతను నాకు ఓటు వేయటం ఇష్టం లేదు అని చెప్పేసి, లేదా ఓటు వేయకపోయినా తాను ఓటు వేసాక పొరపాటున ఆ కంట్రోల్ యూనిట్కి ఇన్ఛార్జ్గా ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఇంకొకరు ఉన్నారు అనుకుని పొరపాటున బ్యాలెట్ బటన్ కనుక ఇస్తే కంట్రోల్ యూనిట్లో మనకి క్లోజ్ బటన్ పనిచేయదు. ఎందుకని, బ్యాలెట్ బటన్ ఇచ్చారు అంటే బ్యాలెట్ యూనిట్కి వెళ్ళి ఓటు ఏదైతే ఉందో అది క్యాష్ చేయాలి, ఓటు వేయాలి. అప్పుడు మాత్రమే మనం మళ్ళీ కంట్రోల్ యూనిట్ తిరిగి ఉపయోగంలోకి వస్తుంది. అలాంటి ఇష్యూ తలెత్తినప్పుడు, అంటే బ్యాలెట్ యూనిట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అతను బ్యాలెట్ బటన్ ఇచ్చేశారు అనుకోకుండా బై మిస్టేక్, ఇంకొకరు ఉన్నారు అనుకొని, కానీ వెనకాల ఎవరు లేరు. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కంట్రోల్ యూనిట్ వెనకున్నటువంటి పవర్ బటన్ ఏదైతే ఉందో ఆ పవర్ స్విచ్ని ఆఫ్ చేసి, పవర్ స్విచ్ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేసి అప్పుడు బ్యాలెట్ యూనిట్ని మనం డిస్కనెక్ట్ చేయాలి, అంటే కనెక్షన్ తీసేసి తర్వాత కంట్రోల్ యూనిట్ వెనకున్నటువంటి పవర్ స్విచ్ ఏదైతే ఉందో దాన్ని ఆన్ చేయాలి. బ్యాలెట్ యూనిట్ని కంట్రోల్ యూనిట్ నుండి సపరేట్ చేసి అప్పుడు మళ్ళీ కంట్రోల్ యూనిట్ని స్విచ్ ఆఫ్ చేస్తాం. అప్పుడు మళ్ళీ క్లోజ్ బటన్ మనం ప్రెస్ చేస్తే మళ్ళీ యాజ్ యూజువల్గా కంట్రోల్ యూనిట్ పనిచేస్తుంది. అనంతరం 2 కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి పవర్ ఆఫ్ చేసేసి ఆ యూనిట్ని డిస్కనెక్ట్ చేస్తాము. ఇప్పుడు 2 కంట్రోల్ యూనిట్లు కూడా, అంటే పార్లమెంట్కి చెందింది, అసెంబ్లీకి చెందింది, వీవీప్యాట్ నుండి వెనకున్నటువంటి బ్యాటరీలను, వీవీప్యాట్లో ఉన్నటువంటి బ్యాటరీ పవర్ ప్యాక్ కేసులు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని కూడా ఏజెంట్లను దగ్గరికి పిలిచి వారి యొక్క సమక్షంలో 2 పవర్ ప్యాక్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేస్తాము. తీసేసి వాటికి సంబంధించినటువంటి ప్యాకెట్లో పెడతాము. ఇప్పుడు కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి క్లోజ్ బటన్ని ప్రెస్ చేసినట్టయితే దానికి రుజువుగా, అంటే ఏజెంట్ల సమక్షంలో పోల్ క్లోజ్ అయింది అంటానికి రుజువుగా ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు వారి యొక్క రిపోర్ట్ పార్ట్ 3 అనేది ఫిల్ చేయాలి. అదేవిధంగా రిజిస్టర్ ఆఫ్ ఓటర్లో ముగింపు 2 రెడ్ లైన్స్ డ్రా చేయాలి అని చెప్పి చెప్పుకున్నాం కదా, అవి డ్రా చేసిన తర్వాత లాస్ట్ సీరియల్ నెంబర్ ఆఫ్ ఓటర్ 17Aలో రిజిస్టర్ అయినటువంటి లాస్ట్ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ సీరియల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటెడ్ ఎట్ ద క్లోజ్ ఆఫ్ ద పోల్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. అది రాసిన తర్వాత క్లోజ్ ఆఫ్ పోలింగ్ దానికి సంబంధించినటువంటి టైము డేటు వేస్తాము. నెక్స్ట్ ఈవో గారి సైను, నెక్స్ట్ దానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఇన్ఛార్జి సైను, ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంతకాలు చేయాలి.
ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నా ఇవన్నీ కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు ఆయన ఫిల్ చేయాల్సినటువంటి ఫామ్స్.